ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మనలో ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. అలాగే మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా, అది వ్యాపారం, చదువు, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, ఇలాంటి ఏ ఒక్క సమస్య ఉన్నా బాధపడకండి. వెంటనే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయానికి ఒక్కసారి నమ్మి కాల్ చేయండి. మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. మా కాంటాక్ట్ నంబర్ 9391820804. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి జీవితంలో ఒక కొత్త బంధం ప్రవేశించబోతుంది. అయితే మిథున రాశి వారికి జీవితంలో ఎటువంటి కొత్త బంధం ప్రవేశించబోతుంది, ఎవరు ప్రవేశించబోతున్నారు, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి వారు అనేది ఒక అద్భుతమైనటువంటి గొప్ప అవకాశం రేపటి రోజున మీకు ఆ భగవంతుడు తీసుకొచ్చేస్తున్నాడని మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. అలాగే మీ పనికి చాలా మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. సమాజంలో మీ గౌరవం రెట్టింపు అవుతుంది. మీరు కోరుకున్న వారితో చక్కగా మీకు వివాహాలు కూడా జరిగే అటువంటి వివాహాల మాట ప్రసక్తి వచ్చినప్పుడు, ఆ యొక్క వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరిగినప్పుడు అందులో మీకు ఒక మంచి, మీరు కోరుకుంటున్నటువంటి విజయాన్ని అయితే తప్పకుండా మీ యొక్క కుటుంబాల నుండి అది వినడం కానీ, లేదంటే మీకు ఎవరైతే కోరుకున్నారో ఆ వ్యక్తి పరంగా మీకు ఒక మంచి గుడ్ న్యూస్ రావడం కానీ జరుగుతుందన్నమాట. అలాగే ఐశ్వర్యం, కీర్తి, ప్రతిష్టలు మరింత లభించబోతున్నాయి. అలాగే మీ జీవితంలో ఒక సంపూర్ణ ఆదాయం రేపటి రోజు నుండి ప్రారంభం కాబోతుందని చెప్పుకోవాలి. మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా మీరు ఊహించినటువంటి స్థాయికి ఎదుగుతారండి. లాటరీలు షేర్ చేసుకోవడం, మార్కెట్ వంటి గొప్ప వాటిల్లో పెట్టుబడులు పెడితే మీకు బాగా లాభమైనటువంటి వస్తాయన్నమాట. అలాగే మీకు కోట్ల ఖజానా దొరికినంత ఆనందం రేపటి రోజున కలుగుతుంది. అప్పుల బాధలో సతమతమవుతున్న వారు అప్పులన్నీ కూడా తీరిపోయి ఆర్థికంగా మీరు ఎదగడానికి రేపటి రోజున మీకు ఒక మంచి ఆలోచన కూడా కలుగుతుంది. కొత్త ఇల్లు, కొత్త కారు కొనుక్కోవాలనుకున్నా కానీ, ఇలా ఏదైనా వీలైనటువంటి వస్తువులు కొనుక్కోవాలనుకున్నా కానీ మీకు సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మీకు గ్రహాలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి వీరి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా చక్కగా ఉంటుంది. కొత్త భాగస్వాములు మరింత ఎక్కువగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల వ్యాపారం మరింత ఎక్కువగా విస్తరిస్తుందని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు కూడా మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు లేదా బదిలీ లభిస్తుందని, వీరి యొక్క ప్రతిభకు, కష్టానికి తగినటువంటి గుర్తింపు అలాగే లభిస్తున్నటువంటి మాట ఉన్నత స్థాయికి చేరుకుంటారు. విదేశాలకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తున్న వారికి ఆటంకాలన్నీ కూడా దూరం అవుతాయి. మార్గం అనేది సుగమనం అవుతుందనే చెప్పుకోవచ్చు. ఇక కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే వీరికి అదృష్టం పట్టబోతుందనే
చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారు చాలా రోజుల నుండి వెనకడుగు వేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్లో కూడా తిరిగి మరలా ఊహ్యకందనటువంటి రేపటి రోజున ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని తీసుకొచ్చే రోజుగా మీ జీవితంలో గుర్తుండి పోయేటువంటి మీలో ఉన్నటువంటి చీకట్లన్నీ తొలగిపోయి గొప్ప వెలుగులు ప్రసాదించబోతున్నాయని చెప్పుకోవచ్చు. అదృష్టం మీ తలుపు తడుతుంది. మీరు ఊహించనటువంటి విజయాలను తప్పకుండా మీరైతే సాధిస్తారు. మీకు రావాల్సినటువంటి పాత బాకీలు, కుటుంబంలో ఏదైనా కానీ చిన్న భిన్నమైనటువంటి బంధాలు అన్నీ కూడా దూరం అవుతాయి. ఇలా భూమికి సంబంధించినటువంటి వ్యాపారాలలో కూడా మంచి లాభాలు అయితే పొందుకుంటారు. కొత్త ఇల్లు కట్టుకోవాలనుకునేటువంటి మీ కల తప్పకుండా నెరవేరుతుంది. అలాగే ఎవరైతే మీ యొక్క కొత్తగా భూములు కొనుక్కోవాలనుకున్న వారు ఉన్నారు కదా, లేదంటే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి మేము ఈ పని చెయ్యాలని చెప్పి అనుకున్న వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజు. ఈ రాశి వారికి వ్యాపారాన్ని అభివృద్ధి రెట్టింపుగా చేస్తారు. అలాగే లాభాలను కూడా గడిపిస్తారండి. ఉద్యోగ రంగంలో ఉన్న వారైతే వీరి పనితీరు మరింత ఎక్కువగా ప్రశంసలు లభించే అవకాశాలు అయితే వీరికి చాలా బాగా మెరుగుపడుతున్నాయి. ఇక వీరికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ తీసుకొచ్చేలా చేస్తుందన్నమాట. నిరుద్యోగ యువతులకు మంచి కంపెనీల నుండి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక కుటుంబ జీవితానికి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నట్లుగా ఫీల్ అవుతారు రేపటి రోజున. ఎందుకంటే చాలా ప్రశాంతమైనటువంటి సంతోషకరమైనటువంటి వార్తను అయితే మీరు వినబోతున్నారు. జీవిత భాగస్వామితో మీ బంధం అనేది మరింత ఎక్కువగా దృఢంగా పడుతుంది. పిల్లల వైపు నుండి మీరు ఒక గొప్ప శుభవార్తలను అయితే వింటారు. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ ఫ్రెండ్స్. రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, అది వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, లేదా చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం లేనివారు కావచ్చు, అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉన్న కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, సినీ రంగం, నరదిష్టి, నాగదోషం, అదేవిధంగా భయం, మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడను. మీ యొక్క పేరు, ముఖము చూసి కూడా జ్యోతిష్యం చెప్పబడను. 9391820804